ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో మన టీమిండియా జైత్రయాత్ర ఆగలేదు. మూడో వన్డే మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ టీంను ఓడించి ఈ సిరీస్ను వైట్ వాష్ చేశారు. సో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో అయితే మన టీమిండియా ఒక కంప్లీట్ ఆల్రౌండ్ షో కనబరిచింది. ముందు బ్యాటింగ్లో మన బ్యాట్స్మెన్ అంతా కలిసికట్టుగా రాణించారు. అండ్ దెన్ బౌలింగ్ చూసుకున్న సేమ్ టు సేమ్ బౌలర్స్ అందరూ కూడా కలిసికట్టుగా రాణించారు. దీనివల్లే మన టీమిండియా మ్యాచ్లో కంప్లీట్లీ ఇంగ్లాండ్ టీంను అవుట్ ప్లే చేశారు. ఇన్ఫాక్ట్ ఆ విన్ మార్జిన్ చూడండి, 142 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచారు. సో ఇదైతే మన టీమిండియాకి ఇంగ్లాండ్కి అగెనెస్ట్గా సెకండ్ బిగ్గెస్ట్ విన్. ప్రీవియస్గా 2008 సంవత్సరంలో రాజ్కోట్ వేదికగా అన్నప్పుడు ఆ టీం మీద 158 రన్స్ తేడాతో ఒక వన్డే మ్యాచ్ గెలిచారు. సో ఇంగ్లాండ్ మ్యాచ్ చూసుకుంటే మన టీమిండియాకి ఇదే బిగ్గెస్ట్ విన్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మన వాళ్ళు ఈరోజు రెండో బిగ్గెస్ట్ విన్ సాధించారు ఇంగ్లాండ్ టీం మీద. మెయిన్లీ ఫస్ట్ 2 మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీంను మరింత ఎక్కువగా డామినేట్ చేశారు. సో లాస్ట్ టైం ఇదే గ్రౌండ్లో మన వాళ్ళు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడినప్పుడు ఒక హార్ట్ బ్రేక్ చూసాం. కానీ ఈరోజు ఈ మ్యాచ్లో మాత్రం మన వాళ్ళు ఒక బిగ్గెస్ట్ విక్టరీ కొట్టారు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి ఇంగ్లాండ్ టీమే టాస్ గెలిచింది. అండ్ ఈ సిరీస్లో చూసుకుంటే వాళ్ళకి వరుసగా 3వ టాస్ విన్ ఇది. మన టీమిండియా గత 10 వన్డే మ్యాచ్లో ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు. సో ఇలా టాస్లో ఓడిపోయే విషయంలో అయితే మన వాళ్ళు ఒక పెద్ద స్ట్రీక్ని క్రియేట్ చేశారు. ఇన్ఫాక్ట్ మరో 2 మ్యాచ్లో టాస్ ఓడిపోతే బిగ్గెస్ట్ స్ట్రీక్ మనదే అవుద్ది. బట్ ఎనివే టాస్ ఓడిపోయినా సరే మన టీమిండియాకి ఏం కావాలో అదే వచ్చింది. మనం ప్రీ వీడియోలో చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేయాలనే మైండ్ సెట్తో ఉంటారని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇంగ్లాండ్ వాళ్ళు ఎటు తిరిగి ఫస్ట్ 2 మ్యాచెస్లో ముందు బ్యాటింగ్ చేశారు కాబట్టి మ్యాచ్లో చేసింగ్ తీసుకున్నారు. దీంతో ఆబ్వియస్లీ మన టీమిండియాకి బ్యాటింగ్ వచ్చింది. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకునేవానని చెప్పాడు. అయితే టీంలో చేంజెస్ చూసుకుంటే మాత్రం సర్ప్రైజింగ్లీ షమీకి రెస్ట్ ఇచ్చారు. సో ఈ సిరీస్లో షమీ అయితే అనుకున్న స్థాయిలో రాణించలేదు. దీంతో ఈ మ్యాచ్లో కూడా అతను ఆడిస్తారేమో అనుకున్నాం. బట్ షమీని పక్కన పెట్టి హర్షదీప్ సింగ్ను తీసుకొచ్చారు. అండ్ మరో చేంజ్ చూసుకుంటే రవీంద్ర జడేజా కూడా రెస్ట్ ఇచ్చి సొంతానికి తీసుకొచ్చారు. అండ్ ఆల్సో వరుణ్ చక్రవర్తికి ఏదో నిగులుందంట, దానివల్ల అతను పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ను తీసుకున్నారు. సో మన వాళ్ళైతే బెంచ్ మీద 3 ప్లేయర్కి ఆపర్చునిటీ ఇచ్చారు. అయితే స్టార్ట్ చూసుకుంటే మాత్రం మన వాళ్ళకి అనుకున్న స్థాయిలో రాలేదు. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్కి రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. సో స్టార్టింగ్లో అయితే పిచ్ కొంతవరకు పేస్ బౌలర్స్కి అనుకూలించింది. మంచి స్వింగ్తో పాటు బౌన్స్ కూడా కనిపించింది. దీనివల్ల మార్క్ వుడ్ వేసిన ఒక బ్రిలియంట్ బాల్కి రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు, అది కూడా ఒక్క పరుగు మాత్రమే చేసి. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక బిగ్ పార్ట్నర్షిప్ విరాట్ కోహ్లీ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి మన టీమిండియా ఇన్నింగ్స్ను గాడిని పెట్టారు. సో ఇనిషియల్గా వీళ్ళిద్దరు టైం తీసుకున్నారు. కానీ బాల్ కొంచెం మోల్డ్ అయిన తర్వాత మాత్రం మెల్లగా రన్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే విరాట్ కోహ్లీ చాలా వరకు టచ్లోకి వచ్చినట్టు కనిపించాడు. మళ్ళీ తన ఫేవరెట్ షాట్స్ అన్ని ఆడాడు. అంటే కవర్ డ్రైవ్ ఆడాడు, ఫ్లిక్ షాట్ ఆడాడు, అలాగే స్క్వేర్ కట్స్ కూడా చాలా బాగా ఆడాడు. మళ్ళీ తన ఇన్నింగ్స్ను స్లోగానే స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత మాత్రం బాగా పికప్ అయ్యాడు. సో కోహ్లీ అయితే ఈ మ్యాచ్లో ఒక మంచి 50 కొట్టాడు. 55 బంతులు 52 పరుగులు చేశాడు. బట్ అతనైతే 50ను 100గా కన్వర్ట్ చేయలేకపోయాడు. కానీ అదర్ ఎండ్లో చూసుకుంటే మాత్రం శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో తన ఫామ్ను ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అతని ఫామ్ డబుల్ అయ్యింది. సో ఫస్ట్ 2 మ్యాచెస్లో గిల్ అయితే 100 మిస్ అయ్యాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం మిస్ కాలేదు. నిజంగా అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో ఒక ఎక్సలెంట్ సెంచరీ కొట్టాడు. సో ముందు శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీతో కలిసి ఒక బిగ్ పార్ట్నర్షిప్ ఏర్పరిచాడు. 2వ వికెట్కు 118 పరుగులు యాడ్ చేశాడు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్తో కలిసి 3వ వికెట్కు మళ్ళీ 104 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. సో 2 సెంచరీ పార్ట్నర్షిప్స్ అయితే మన టీమిండియాని కంప్లీట్ డామినేటింగ్ పొజిషన్లో నిలబెట్టాయి. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు శుభ్మన్ గిల్ ఆల్మోస్ట్ ఒక ఫ్లాలెస్ ఇన్నింగ్స్ ఆడాడు. 102 బంతుల్లో 112 పరుగులు చేశాడు. సో సెంచరీ ద్వారా అయితే గిల్ కొన్ని బిగ్ రికార్డ్స్ను బ్రేక్ చేశాడు. మెయిన్లీ మన టీమిండియా తరపున ఒకే వెన్యూలో 3 ఫార్మాట్స్లో కూడా సెంచరీ కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్గా నిలిచాడు. సో గిల్కి అయితే ప్రీవియస్కి ఇదే గ్రౌండ్లో T20 ఫార్మాట్లో సెంచరీ ఉంది, అలాగే టెస్ట్ ఫార్మాట్లో సెంచరీ ఉంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే వన్డే ఫార్మాట్లో కూడా సెంచరీ వచ్చింది. దీంతో ఇప్పటివరకు మన ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన ఘనతను సాధించాడు. అండ్ ఓవరాల్గా చూసుకుని అలా సాధించిన 5వ ప్లేయర్గా నిలిచాడు. ఇక గిల్ కొట్టిన 7వ సెంచరీ అయితే తనకి 50 ఇన్నింగ్స్లోనే వచ్చింది. అంటే గిల్ ఇప్పటివరకు తన వన్డే కెరియర్లో 50 ఇన్నింగ్స్లు మాత్రం ఆడాడు. బట్ 50 ఇన్నింగ్స్లోనే 7 సెంచరీలు ఉన్నాయి. సో ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో ఏ ప్లేయర్ కూడా అంత ఫాస్ట్గా 7 సెంచరీలు కొట్టలేదు. అలాగే ఓవరాల్గా రన్స్ ప్రకారం చూసుకున్న తన వన్డే ఫార్మాట్లో ఇన్నింగ్స్ ద్వారా 2500 పరుగులు కంప్లీట్ చేశాడు. సో ఈ ల్యాండ్ మార్క్ను కూడా గిల్ అందరికంటే ఫాస్ట్గా చేరుకున్నాడు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ అతనికి వన్డేలో ఆల్మోస్ట్ 60 యావరేజ్ ఉంది. సో మిగతా ఫార్మాట్స్లో అలా ఉన్నప్పటికీ ప్రజెంట్ శుభ్మన్ గిల్ వన్డే ఫార్మాట్లో మాత్రం ఒక బీస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా చిన్న ఏజ్లోనే ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ ద్వారా వన్డే ఫార్మాట్లో నెంబర్ 1 ర్యాంక్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో బాబర్ ఆజం ఫెయిల్ అయ్యాడు. అండ్ ఆల్సో రోహిత్ శర్మ కూడా ఒక్క పరుగే చేశాడు. బట్ ఇదే టైంలో గిల్ చూసుకుంటే సెంచరీ కొట్టాడు కాబట్టి ఖచ్చితంగా ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోతాడు. సో శుభ్మన్ గిల్ సెంచరీ అయితే మన టీమిండియాకి చాలా మంచి ప్లాట్ఫామ్ సెట్ చేసింది. మెయిన్ అతనికి సపోర్ట్గా కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ శ్రేయస్ అయ్యర్ అతను కూడా ఈ సిరీస్లో మరోసారి తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. ఈ మ్యాచ్లో కేవలం 64 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. సో ఒక లాంగ్ బ్రేక్ తర్వాత అయ్యర్ బ్యాటింగ్ అప్రోచ్లో అయితే చాలా మార్పు వచ్చింది. గతంలో చూసుకుంటే పేస్ బౌలింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడేవాడు. కానీ ఈ సిరీస్లో చూసుకుంటే పేస్ బౌలింగ్ అగెనెస్ట్గా అతని స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 170+ ఉంది.
సో క్లియర్ అయ్యర్ అయితే పేస్ బౌలింగ్ అగెనిస్ట్గా తన గేమ్ను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. మెయిల్ సిరీస్లో షార్ట్ బాల్కి అగెనిస్ట్గా అతని స్ట్రైక్ రేట్ 250 కంటే ఎక్కువ ఉందంట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అయ్యర్ తన వీక్నెస్ మీద ఏ రేంజ్లో వర్కౌట్ చేశాడు అనేది. బట్ ఎనివే సిరీస్లో ఏదైనా సాడ్ థింగ్ ఉందా అంటే అతను 3 ఫిగర్ మార్క్ను అందుకోలేకపోయాడు. సో అయ్యర్ అయితే సిరీస్లో 3 ఇన్నింగ్స్లో కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మెయిల్ ఇన్నింగ్స్లో అయితే చాలా డామినేటింగ్ వేలో కనిపించాడు. కానీ అన్లక్కీలో అదిల్ రషీద్ లెగ్ సైడ్ వైపు వేసిన ఒక బాల్కి అవుట్ అయిపోయాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ చూసుకున్నా అలాగే శుభ్మన్ గిల్ చూసుకున్నా ఇద్దరు కూడా రషీద్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. సో బాల్ బౌల్డ్ అయిన తర్వాత రషీద్కి అయితే పిచ్ నుంచి మంచిగా హెల్ప్ లభించింది. మెయిల్ సెకండ్ వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీకి ఎలాంటి బాల్ పడిందో మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ డెలివరీ. బట్ ఈసారి ఆ లైన్ మారింది అంతే. లాస్ట్ టైం అదే లెగ్ స్పిన్ బాల్ను అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేశాడు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం స్టంప్స్ లైన్లో వేశాడు. దీంతో విరాట్ కోహ్లీ ఆటకు తప్పలేదు. సో ఈ సిరీస్లో వరుసగా రెండోసారి విరాట్ కోహ్లీ అదిల్ రషీద్ వేసిన సేమ్ కైండ్ ఆఫ్ బాల్కి అవుట్ అయిపోయాడు. బట్ శుభ్మన్ గిల్ విషయంలో చూసుకుంటే మాత్రం కాస్త రివర్స్. అతను ఇంకా నార్మల్ లెగ్ స్పిన్ బాల్ వేయకుండా గూగ్లీ వేశాడు. మెయిలీ శుభ్మన్ గిల్ ఆ స్వీప్ షాట్ని ప్రీమెడిటేటివ్ మైండ్ సెట్తో ఆడాడు. దీనివల్ల లెంత్ కాస్త పైకి పడేసరికి పూర్తిగా మిస్ అయిపోయాడు బాల్ని. కానీ శ్రేయస్ అయ్యర్ విషయంలో చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ లెక్క అని చెప్పుకోవచ్చు రషీద్. ఎందుకంటే అది చాలా పూర్ బాల్. జస్ట్ కొంచెం గట్టిగా టచ్ చేస్తుంటే 4 వెళ్ళిపోయేది. కానీ చిన్న ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతిలో పడింది. సో అదిల్ రషీద్ అయితే శ్రేయస్ అయ్యర్ వికెట్ని చాలా క్రూషియల్ టైంలో తీశాడు. ఎందుకంటే అప్పుడే డెత్ ఓవర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అండ్ అయ్యర్ చూసుకుంటే క్రీజ్లో సెట్ అయిపోయి ఉన్నాడు. దీంతో అతను కనుక చివరి వరకు క్రీజ్లో ఉంటే మన టీమిండియాకి చాలా పెద్ద స్కోర్ వచ్చేది. బట్ ఎనివే అయ్యర్ అవుట్ అయినా కేఎల్ రాహుల్ చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. మెయిల్ ఈ మ్యాచ్లో అతనికి నెంబర్ 5 అవకాశం ఇచ్చారు. సో రాహుల్ అయితే ఫస్ట్ 2 మ్యాచెస్లో డౌన్ ఆర్డర్ పంపినప్పుడు కాస్త నిరాశపరిచాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం 29 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. అండ్ అతని క్యామ్ ఇన్నింగ్స్ మన టీమిండియా స్కోర్ 350 దాటేలా చేసిందే. మెయిల్ ఈ మ్యాచ్లో అతనికి అవకాశం ఇచ్చి నెంబర్ 5 ఆడించాలని మనం అర్థం చేసుకోవచ్చు. అతనే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్. మన వాళ్ళు పంత్ని ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా పెట్టాలని మైండ్ సెట్తో లేరు. సో మేబీ ఛాంపియన్షిప్లో రాహుల్ నెంబర్ 5 ఆడించవచ్చు, లేకపోతే మానేయచ్చు. సిచ్యువేషన్ తగ్గట్టు తన పొజిషన్ మళ్ళీ మార్చొచ్చు. బట్ స్టిల్ మన వాళ్ళు అయితే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా అతనే నమ్ముతున్నారు. బట్ ఎనివే రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడినా సరే మన టీమిండియాకి మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయాడు. మెయిల్ క్రూషియల్ టైంలో తన వికెట్ని కోల్పోయాడు. అదే రాహుల్ కనుక చివరి వరకు క్రీజ్లో ఉంటే మన టీమ్ స్కోర్ ఒక 370 వరకు వెళ్ళేది. సో శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత ఒక ఎండ్లో హార్దిక్ పాండ్యా మరి అక్షర్ పటేల్ చిన్న చిన్న మెరుపులు మెరిపించిన వాళ్ళిద్దరూ త్వరగా అవుట్ అయిపోయారు. సో చివరిలో అయితే మన టీమిండియా చాలా క్విక్ ఇంటర్వల్స్లో వికెట్లు కోల్పోయింది. 40 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి మన టీమిండియా కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 280 కంటే ఎక్కువ రన్స్ కొట్టున్నారు. కానీ చివరి 10 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం మన వాళ్ళు 6 వికెట్లు కోల్పోయారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకి ఫినిషింగ్ అంత గొప్పగా రాలేదు. బట్ ఎనివే స్టార్టింగ్ నుండి మన వాళ్ళు మంచి రన్ రేట్ మెయింటైన్ చేయడం వల్ల మన స్కోర్ అయితే 350 దాటింది. ఇన్ఫాక్ట్ చివరిలో మన వాళ్ళు క్విక్ టైంలో వికెట్లు కోల్పోయినప్పటికీ అందరూ కూడా చిన్న చిన్న క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. దీనివల్ల మన టీమ్ స్కోర్ 356 రన్స్ వరకు వెళ్ళింది. సో ఇదైతే ఈ గ్రౌండ్లో చాలా అంటే చాలా పెద్ద స్కోర్. మెయిన్లీ మనం ప్రీ వీడియోలో చెప్పుకున్నాం లాస్ట్ 8 వన్డే మ్యాచ్లో ఈ గ్రౌండ్లో ఒక్కసారి కూడా 300+ టోటల్ రాలేదని చెప్పి. కానీ మన వాళ్ళైతే ఆ స్ట్రీక్ని ఎండ్ చేశారు. ఈ మ్యాచ్లో 350 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. అయితే ఇంగ్లాండ్ చేసింగ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు చాలా గట్టిగా స్టార్ట్ చేశారు. మెయిన్లీ ఫస్ట్ 6 ఓవర్స్లోనే వాళ్ళ స్కోర్ 60 రన్స్కి వెళ్ళిపోయింది. సో ఈ స్టార్ట్ చూసి అయితే మన టీమిండియా ఫ్యాన్స్కు కాస్త ఫ్రస్ట్రేషన్ వచ్చింది. బట్ ఆ తర్వాత మన టీమిండియా బౌలర్స్ కంబ్యాక్ చేసిన విధానం నిజంగా అబ్సల్యూట్లీ వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మెయిల్ హర్షదీప్ సింగ్ స్టార్టింగ్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ తను వేసిన ఒక ఓవర్లో బెన్ డకెట్ వరుసగా 4 బౌండరీస్ కొట్టాడు. సో ఎంత బ్యాట్ ఓవర్ వేసిన తర్వాత కూడా కెప్టెన్ రోహిత్ శర్మ అతను బ్యాక్ చేశాడు. మళ్ళీ ఇంకో ఓవర్లో బౌలింగ్ ఇచ్చాడు. అండ్ ఈసారి హర్షదీప్ సింగ్ ఏం చెప్పాడంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పేస్ ఆఫ్ చేసి బౌలింగ్ చేయమన్నాడు. అండ్ ఎగ్జాక్ట్ హర్షదీప్ సింగ్ అదే చేశాడు. నకుల్ బాల్ వేశాడు. దీంతో బెన్ డకెట్ ఎర్లీగా షాట్ ఆడేసి వికెట్ని కోల్పోయాడు. అలాగే తర్వాత హర్షదీప్ సింగ్ తను వేసిన నెక్స్ట్ ఓవర్లో చూసుకున్న ఫిల్ సాల్ట్ వికెట్ తీశాడు. అండ్ ఈ వికెట్ విషయంలో కూడా సేమ్ మళ్ళీ పేస్ ఆఫ్ చేశాడు. పైగా ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ మరోసారి షార్ట్ బాల్తోనే ఫిల్ సాల్ట్ని అవుట్ చేశాడు. సో ఆల్రెడీ T20 సిరీస్లో హర్షదీప్ సింగ్ సాల్ట్ను 2 సార్లు షార్ట్ బాల్తో అవుట్ చేశాడు. అండ్ ఇప్పుడు వన్డే మ్యాచ్లో చూసుకున్న వరుసగా 3వ అతని షార్ట్ బాల్తో అవుట్ చేశాడు. సో లాస్ట్ మ్యాచ్లో మన టీమిండియాకు పవర్ ప్లేలో వికెట్లు రాలేదనుకున్నాం. కానీ ఈ మ్యాచ్లో మాత్రం హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసిపెట్టాడు. ఇక ఎప్పుడైతే ఇంగ్లాండ్ ఓపెనర్స్ అవుట్ అయిపోయి ఆటోమేటిక్ వాళ్ళ రన్ రేట్ పడిపోయింది. టామ్ బ్యాంటన్ 38 పరుగులు చేసినప్పటికీ అంత ఫాస్ట్గా కొట్టలేకపోయాడు. అండ్ జో రూట్ చూసుకున్న చాలా వరకు స్ట్రగుల్ అయ్యాడు. సో స్పిన్నర్స్ బౌలింగ్ రాకనే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి రన్ ఫ్లో ఆగిపోయింది. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో రెస్ట్ తీసుకుని వచ్చిన కుల్దీప్ యాదవ్ అయితే చాలా మంచి బౌలింగ్ చేశాడు. నిజంగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి ఎక్కడ కూడా ఈజీ రన్స్ అవ్వకుండా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అండ్ మరేంటి అక్షర్ పటేల్ చూసుకున్న సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎక్కడ కూడా ఈజీ రన్స్ ఇవ్వలేదు. సో వన్స్ అగైన్ మన టీమిండియా స్పిన్నర్స్ అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ డామినేట్ చేశారు. టామ్ బ్యాంటన్ మరియు జో రూట్ మధ్య ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంటే దాన్ని కుల్దీప్ యాదవ్ బ్రేక్ చేశాడు. అండ్ దెన్ అక్షర్ పటేల్ జో రూట్ని బౌల్ చేశాడు. వన్డే సిరీస్లో అయితే జో రూట్ మొత్తం 3 సార్లు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి అవుట్ అయిపోయాడు. ఫస్ట్ 2 మ్యాచ్లో జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మరి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్కి దొరికేశాడు. సో జో రూట్కి అయితే ఖచ్చితంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆడే విషయంలో చాలా సమస్యలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వీళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ క్యూ కట్టేశారు. రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ హర్షిత్ రాణా తను వేసిన సెకండ్ స్పెల్లో బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. సో సిరీస్లో మనం హర్షిత్ రాణా బౌలింగ్లో అబ్జర్వ్ చేసుకుంటే కొత్త బాల్తో అసలు సరిగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా స్టార్టింగ్లో చాలా రన్స్ ఇచ్చాడు.
కానీ ఇప్పుడైతే బాల్ ఓడిన తర్వాత వస్తున్నాడో అప్పుడు మాత్రం వికెట్లు తీస్తున్నాడు. సో ఈరోజు అయితే అతని రెండో స్పెల్లో హ్యారీ బ్రూక్ మరి జాస్ బట్లర్ ఇద్దరిని కూడా బౌల్డ్ చేశాడు. అది కూడా హ్యారీ బ్రూక్ని అయితే ఈ టూర్లో మొత్తం 3 సార్లు అవుట్ చేశాడు. సో T20 సిరీస్లో హ్యారీ బ్రూక్ మన స్పిన్నర్స్ని ఆడలేకపోయాడు. అండ్ వన్డే సిరీస్లో చూసుకుంటే మన పేసర్ని హర్షిత్ రాణాని ఆడలేకపోయాడు. ఇక తర్వాత చూసుకుంటే జస్ట్ ఫార్మాలిటీస్ అంతే. మిగతా బౌలర్స్ వచ్చి వికెట్లు తీసుకున్నారు ఎవరికి వాళ్ళు. మిగిలిన చివరిలో హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఎండ్లో గసెట్ గిన్సన్ 19 బంతులు 38 పరుగులు చేసినప్పటికీ అదనంలో మాత్రం అన్ని సింగిల్ డిజిట్ స్కోర్లే. దీనివల్ల ఇంగ్లాండ్ టీం కేవలం 214 పరుగులు చేసి మాత్రమే అలౌట్ అయిపోయింది. సో మన టీమిండియా బౌలర్స్ అయితే ఈ మ్యాచ్లో చాలా కలిసికట్టుగా రాణించారు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళ ఫీల్డింగ్ కాస్త అటు ఇటు అయింది, కానీ ఈ మ్యాచ్లో మాత్రం బాగా పెర్ఫామ్ చేశారు. అలాగే కేఎల్ రాహుల్ కీపింగ్ కూడా ఈ మ్యాచ్లో స్పాట్ ఆన్ ఉంది. మళ్ళీ లివింగ్స్టన్ వికెట్ పడినప్పుడు చూసాం, సుందర్ వేసిన వైట్ బాల్ కూడా క్లీన్గా కలెక్ట్ చేసి స్టంప్ అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా అదిరిపోయింది. మెయిన్లీ బౌలర్స్లో అందరూ కూడా వికెట్లు వచ్చాయి. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ మరి హార్దిక్ పాండ్యా నలుగురు కూడా తలో 2 వికెట్లు తీసుకున్నారు. అండ్ సుందర్ మరి కుల్దీప్ యాదవ్ ఇద్దరికి తలో వికెట్ దక్కింది. సో ఈ మ్యాచ్తో పాటు ఈ సిరీస్లో అయితే మన టీమిండియా చాలా మంచి ఆల్రౌండ్స్గా కనబరిచారు. దీనివల్ల ఇంగ్లాండ్ టీంని కంప్లీట్లీ డామినేట్ చేసి వైట్ వాష్ చేసి పాడేశారు. ఇన్ఫాక్ట్ 2011 సంవత్సరం నుండి చూసుకుంటే మన టీమిండియా ఓపెనింగ్ టీంని వైట్ వాష్ చేయడం ఇది 12వ అంట. సో గత 15 ఏళ్లలో చూసుకుంటే ఓపెనింగ్ టీంని ఎక్కువసార్లు వైట్ వాష్ చేసిన టీం మన టీమిండియానే. ఇక ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ కొట్టిన శుభ్మన్ గిల్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే సిరీస్లో ఆడిన 3 మ్యాచ్లు కూడా 50+ రన్ స్కోర్ కొట్టిన అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. సో సిరీస్ ద్వారా అయితే మన టీమిండియాకి చాలా క్వశ్చన్ మార్క్స్కి ఆన్సర్ దొరికేసింది. మళ్ళీ శుభ్మన్ గిల్ ఫామ్లోకి వచ్చాడు. అలాగే రోహిత్ శర్మకు సెంచరీ కొట్టాడు. అండ్ కోహ్లీ చూసుకుని ఈ మ్యాచ్లో ఒక 50 కొట్టాడు. సో మెల్లగా మన బ్యాట్స్మెన్ అంతా ఫామ్లోకి వచ్చారు. అలాగే బౌలింగ్లో చూసుకుని అక్షర్ మరియు జడేజా వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ కూడా కొంతవరకు వికెట్ తీయడంలో సక్సెస్ అయ్యారు. సో సిరీస్లో మన టీమిండియాకి ఏదైనా ఫేవర్గా జరగలేదంటే అది కేవలం షమీ బౌలింగ్ మాత్రమే. అతను ఇంకా పూర్తిగా రిథంలోకి వచ్చినట్టు కనిపించలేదు. ఈవెన్ ఈ మ్యాచ్ ద్వారా కుల్దీప్ కూడా చాలా మంచి రిథంలోకి వచ్చాడు. సో ఒక్క షమీ బౌలింగ్ మాత్రమే మన టీమిండియాకి కాస్త అటు ఇటు ఉంది. అదర్వైజ్ మన వాళ్ళు అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా బాగా ప్రిపేర్ అయ్యారని చెప్పుకోవచ్చు.